ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇక ఈరోజు వ్లాగ్ అయితే అరౌండ్ 11:30 అయింది టైము. సో ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఈరోజు బయటకైతే వెళ్దామని అనుకున్నాము. సో అందుకని ఇక ఇప్పుడు రైస్ పెట్టేసి వెళ్తే వచ్చిన వెంటనే పిల్లలకి తినిపించడానికి సరిపోతుంది కదా అనేసి రైస్కి అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇక తను పాప బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసింది. కొంచెం లేట్గా లేచారండి. సో ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు. తను పాపకి మొన్న ట్రిప్కి అయితే వెళ్ళి వచ్చింది కదా, నేను వ్లాగ్లో అయితే షేర్ చేసుకోలేదు. తను పాప ట్రిప్కి వెళ్ళినది షార్ట్స్లో అయితే షేర్ చేసుకున్నాను కదా, 1 డే ట్రిప్కి వెళ్ళింది. సో ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇంకా తనకి హెల్త్ అనేది బాగాలేదు. ఒక 2-3 డేస్ ఇంట్లోనే చూశాను, బట్ తగ్గలేదు. అందుకని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చాము. నిన్న వెళ్ళామండి. సో నిన్న సిరప్స్ అలాగే టాబ్లెట్స్ అన్నీ ఇచ్చారు డాక్టరు. తర్వాత ఇంజెక్షన్ కూడా వేశారు. అంటే ఒక 2-3 డేస్ అయింది కదా వచ్చేసి, సో ఇమ్మీడియట్గా తగ్గడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని ఇంజెక్షన్ వేద్దామని ఒక ఇంజెక్షన్ అయితే వేశారు. మళ్ళీ ఈరోజు కూడా రమ్మన్నారు. సో అందుకని ఇంకా బయటికి వెళ్ళాలన్నమాట. ఇక సిరప్లు అయితే వేసుకోయింది, బట్ టాబ్లెట్స్ కొంచెం డోలో అవి ఇచ్చారు కదా, కొంచెం పెద్దగా ఉన్నాయి. సో అందుకని ఇంకా టాబ్లెట్స్ మింగడం ఇబ్బందిగా ఉందనేసి ఇంకా నేను ఆ వుడ్డంది మన చపాతీ చేసుకోవడానికి చీకు యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లోనైతే పౌడర్ చేసేసి వేసేసానండి టాబ్లెట్స్ పాపకి. ఇంకా టాబ్లెట్స్ పెట్టి బయటకైతే డాక్టర్ దగ్గరికి పిలుచుకొని వెళ్దామనేసి ఇంకా రెడీ చేస్తూ ఉన్నాను ఇద్దరిని కూడా. ఇంట్లో ఇప్పుడు నేను, తను, చీకునే కదా ఉండేది. సో అందుకే ముగ్గురము వెళ్దాము హాస్పిటల్‌కి, వెళ్ళేసొద్దాం రారా అంటే అస్సలు వినట్లేదు. నేను ఇక్కడే టీవీ చూసుకుంటూ కూర్చుంటాను, లేదా ఆడుకుంటాను, మీరు వెళ్ళేసి రాండి అని చెప్తూ ఉన్నాడు. ఎంత చెప్తున్నా నువ్వు భయపడతావురా, లేదు రా అని చెప్పినా కూడా వినట్లేదు. లేదు నేను స్ట్రాంగ్ ఉన్నాను, మీరు వెళ్ళండి అని అయితే చెప్తున్నాడు. సరేలే చూద్దాము అనేసి ఇంక డోర్ లాక్ చేసుకో అని చెప్తుంటే చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నాడో. డోర్ లాక్ చేసుకో సరేనా? తీస్తావా ఎవరన్నా వస్తే? మమ్మీ వస్తే? మమ్మీ వచ్చినా తీసేదా? తీస్తావా? ఎవరన్నా వస్తే ఎక్కడ చూడాలి నువ్వు? ఆడ విండోలో వచ్చి చూడాలా సరేనా? లాక్ చేసుకో. రా లాక్ చేయి. చూద్దాము మన చీకు ఎలా రియాక్ట్ అవుతాడో అనేసి నేను డోర్ క్లోజ్ చేసుకొని అయితే చెప్పాను. సో చూసారా, అంటే మేము బయటికి వెళ్ళేంత వరకు మీరు వెళ్ళండి, నేను టీవీ చూస్తా ఆడుకుంటా అని చెప్పినవాడు, మేము బయటికి రాగానే మమ్మీ నేను వస్తాను, లేదా మీరు ఇక్కడే ఉండండి అని అయితే అన్నాడన్నమాట. సో అందుకని ఇంకా లేదు, తనకి ఇలా ఇంజెక్షన్ వేయించాలి కదా రా అనేసి ఇంకా పిలుచుకొని అయితే వెళ్ళాము. తను పాపకి ఇంజెక్షన్ వేయించుకున్నామండి. అక్కడ నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు, హాస్పిటల్ కదా, సో ఎందుకో వద్దు అనుకున్నాను. ఇంకా తర్వాత మన చీకుగాడికి కూడా కటింగ్ చాలా పెరిగిపోయిండే కదా, సో అందుకని ఇంకా వాడికి కటింగ్ చేయించేసి, సో ఆన్ ద వేలో ఫ్రూట్ షాప్ కనిపిస్తే ఇంకా వీళ్ళు ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటాను అంటే వీళ్ళు కొన్ని స్ట్రాబెర్రీస్ అలాగే గ్రేప్స్ అయితే కావాలి అని చెప్పారు. నేను యాపిల్ తీసుకుందామంటే వినలేదు. అంటే తను పాపకు కూడా హెల్త్ కొంచెం బాగాలేదు కదా, సో అంటే కొంచెం పుల్లగా తినాలని ఉందేమో అనేసి ఇంకా టేస్ట్ చూసాము, అంత పుల్లగా అయితే లేవు. సో నార్మల్ ఉన్నాయి గ్రేప్స్ కానీ స్ట్రాబెర్రీ కానీ. సో అందుకని ఇంకా తీసుకున్నాను. పిల్లలకి గ్రేప్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. సో ఎందుకంటే మనకి వేరే ఫ్రూట్స్కి కంపేర్ చేస్తే గ్రేప్స్కి డైరెక్ట్గా కెమికల్స్ అనేది డైరెక్ట్గా ఫ్రూట్స్కే స్ప్రే చేస్తూ ఉంటారు. సో అందుకని వాటిని మంచిగా వాష్ చేసుకోవాలి. సో సాల్ట్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ బేకింగ్ సోడాతో వాష్ చేస్తే 60-70% కెమికల్స్ అనేది సో రిమూవ్ అవుతాయంట. సో అందుకని వామ్ వాటర్ తీసుకొని అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసేసి, సో ఇలా ఫ్రూట్స్ ఏవేవి తినాలనుకుంటే అవి మాత్రమే యాడ్ చేసుకున్నా. ఇక్కడ నేను కొన్ని తీసి పెట్టాను, అంటే రేపటికి యూజ్ చేసుకోవడానికి అనేసి తీసిపెట్టి ఇప్పుడు యూజ్ చేసుకోవడానికి మాత్రమే తీసుకొని, సో అలా వామ్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ కొంచెం వాటర్ వేడిగా ఉన్నాయి. అలా ఒకసారి ఒక 15 మినిట్స్ అలా వాటర్లో, అంటే బేకింగ్ సోడా వేసేసి ఆ వాటర్లో పెట్టేసి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత అయితే తింటూ ఉన్నాం. ఇక్కడ ఫ్రూట్స్ అయితే తింటూ ఉన్నారు కదా, సో అందుకని లంచ్ అనేది ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి తిన్నాము. ఎక్కువసేపు ఏం అవ్వలేదండి. హాస్పిటల్లో వెళ్ళిన వెంటనే ఇంకా ఎవరూ ఉండలేదు. ఇంజెక్షన్ వేయించుకొని ఇంకా కటింగ్ చేయించుకొని ఇంకా ఫ్రూట్స్ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాము. ఇక చీకుకి స్నానం చేయించేసి ఇంకా ఫ్రూట్స్ తినిన తర్వాత లంచ్ అయితే చేసేసాము.
తను పాప ఇలా తీసుకొచ్చిందో లేదా అట్లా షేక్ చేయద్రా, కెమెరా అంతా షేక్ అవుతుంది. సో బిల్డింగ్ బ్లాక్స్ అయితే తెప్పించాను, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది అని. టీవీని ఇప్పుడు చాలా రిస్ట్రిక్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. లాస్ట్ సాటర్డే లైవ్ పెట్టినప్పుడు అక్కడ రెజల్యూషన్స్ గురించి టాపిక్ వచ్చింది. సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా అనేసి కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. అప్పుడు తను పాప విన్నది. సో ఏంటి రెజల్యూషన్స్ అంటే అని అడిగింది. అప్పుడు చెప్పాను ఇలా అనేసి. సో అందుకని ఇక చీకు తను కూడా ఇద్దరు మాట్లాడుకొని రెజల్యూషన్స్ అయితే పెట్టుకున్నారు. అంటే మార్నింగ్ టైము టీవీ చూడడంట. అమ్మ వెళ్ళేంత వరకు కొంచెం అంటే ఏదో భక్తి రిలేటెడ్ వేసుకుంటుంది అమ్మ 8:00 వరకు. సో అమ్మ వెళ్ళిన తర్వాత టీవీ ఆఫ్ చేస్తారంట. అలాగే మొబైల్స్ చాలా తక్కువగా యూజ్ చేస్తారంట. అండ్ నేను లేపడానికన్నా ముందే నిద్ర లేస్తాము అనేసి వాళ్ళు ఈ 3 రెజల్యూషన్స్ అయితే పెట్టుకున్నారు. చూడాలి పాటిస్తారో లేదో. సో అందుకని నేను వీటితో పాటు కార్డ్స్ కూడా ఆర్డర్ పెట్టాను. అవైతే ఇంకా డెలివరీ కాలేదు. సో ఇంకా టైం పాస్కి అవ్వడానికి వాళ్ళకి ఏదైనా ఒకటి ఉండాలి కదా, టీవీ వద్దు అంటే ఏదో ఒకటి చూపించాలి కదా. సో అందుకని ఇవైతే ఆర్డర్ పెట్టాను. తను పాప నైట్ పడుకున్నప్పుడు ఎక్కువగా దగ్గుతూ ఉంటుంది. సో అందుకని ఇంకా డాక్టర్తో చెప్పాను, కొంచెం ఫీవర్ ఉంది, అలాగే కాఫ్, సివియర్ కాఫ్. సో అందుకని ఇంకా నిన్న వెళ్ళాం కదా, నిన్న హాస్పిటల్కి వెళ్ళేసి సో ఇంజెక్షన్ వేయించుకొని ట్యాబ్లెట్స్ సిరప్స్ తీసుకొని వచ్చాము. బట్ నైట్ ఇంజెక్షన్ వేయించుకున్న ట్యాబ్లెట్స్ వేసుకున్న కొంచెం దగ్గుతూ ఉండే, ఇప్పుడు కూడా దగ్గుతూ ఉంది చూడండి. సో అందుకని మళ్ళీ ఇంజెక్షన్ ఈరోజు కూడా వేయాలి అంటే మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్ళాం కదా. సో కాఫ్ అయితే ఎక్కువగా ఉంది, తగ్గలేదని చెప్పినందుకు సో ఈ మెడిసిన్ అయితే ఇచ్చారు. సో దీన్ని నెబులైజేషన్ అక్కడే వేయించుకోవాలి, సో 5 days అన్నా వేయించుకోవాలనేసి చెప్పారు. సో అందుకే నేను ఇంట్లోనే మషిన్ ఉంది, సో మెడిసిన్ అయితే ఇవ్వండి అన్నందుకు 2 types ఆఫ్ మెడిసిన్ అయితే ఇచ్చారు. సో 2 కలిపి వేయాలంట. సో ఒకటి కొంచెం ఎలా ఇక్కడ చూడండి, ఇక్కడేం రెడ్డే ఉందిలే. సో గుడ్ గాడ్, ఇది మనకి మెడిసిన్ ఏం పెద్దగా తెలియదు నాకు. సో మీకు చూపిస్తున్నా, అంటే 2 మిక్స్ చేసి వేయాలని అయితే చెప్పారు డాక్టరు. సో అవి సెట్ వచ్చేసి 60 rupees అంట. సో 5 days వేయాలని అయితే చెప్పారు. సో నెబులైజేషన్ ఇంట్లోనే ఉంది. సో అందుకని ఇంకా ఇంటికి మెడిసిన్ అయితే తీసుకొచ్చేసాను. ఇది చీకుగాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు తీసుకున్నాను నేను. చీకుగాడికి బాగుంది, అరసకూడదు. ఈడ మమ్మీ ఏం చేస్తాంది, వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తాంది కదా, సైలెంట్ గా ఉండాలా, సరేనా? బ్లాగ్స్ తెప్పించాను కదా, సో అందుకని వాటితో మంచిగా ఎంజాయ్ చేస్తూ అంటే ఆడుకుంటూ ఉన్నారు. అదృష్టం కొద్ది టీవీలు మొబైల్స్ అడుక్కుంటే చాలు. ఇంకా న్యూ ఇయర్ రెజల్యూషన్ అని పెట్టుకున్నారు ఇద్దరు కూడా. సో టీవీ చూడకూడదు, అలాగే మొబైల్స్ తక్కువగా వాడాలని అయితే అనుకున్నారంట ఇద్దరు కూడా. సో చూద్దాము, అందుకని నేను తెప్పించాను. సో వాళ్ళకి టైంపాస్ అవ్వాలి కదా, సో అందుకని. సో ఇదైతే మాస్క్, చాలా రోజులైంది వాడక. సో ఇది వచ్చేసి మాస్క్ 2 types ఉండే, అంటే కొంచెం పెద్దది చిన్నది 2 మాస్క్లు ఉండే. సో ఇది వాడాను ఇంతకుముందు చాలాసార్లు మన చీకుగాడికి బాగాలేకున్నప్పుడు. సో అప్పుడు రెగ్యులర్గా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపించేసి సో తెప్పించుకుంటే సరిపోతుంది కదా అని ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే తెప్పించుకున్నాను. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను లింక్ అయితే షేర్ చేసుకుంటాను. సో దీన్ని ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను. సో ఇక్కడైతే మనం మెడిసిన్ యూజ్ చేయాలి. తను దగ్గుతూనే ఉంది, పట్టుకో ఇట్లా దగ్గరగా. పట్టుకోండి తన విషయం, పట్టుకో. వీడియోలో కనిపించట్లేదు. అది ఇంకోటి వేస్తాను.
డాక్టర్ ఇచ్చిన మెడిసిన్‌ని దాంట్లోకైతే వేసుకున్నాం కదా! సో, 2 టైప్స్ ఆఫ్ మెడిసిన్ అట్ ఎ టైమ్ అయితే వేయాలని చెప్పారు. ఇక దాన్నైతే వేసుకున్నాము. ఇంకిక్కడ గ్రీన్ కలర్ చూపించాను కదా! సో, దాన్నైతే అక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయడానికి అంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత నెబులైజేషన్‌కి ఇచ్చిన ప్లగ్‌ని కనెక్ట్ చేసి సో, ఇక్కడ ఆన్, ఆఫ్ బటన్ ఉంటుంది. సో, ఆన్ చేసుకున్నాము అంటే అంతేనండి. ఇంకా నెబులైజేషన్ మనమే ఇంట్లోనే పెట్టుకోవచ్చు. నెబులైజేషన్ కూడా మనం ఎలా పడితే అలా అంటే మనము పిల్లలకి కోల్డ్ అయినా, కాఫ్ అయినా మెడిసిన్ తీసుకొచ్చేసి అంటే మెడికల్ స్టోర్‌లో అడిగితే ఇస్తారు. సో, అలా తీసుకొచ్చి వేయకూడదు. ఎందుకంటే నెబులైజేషన్ మెషిన్‌ని ఎక్కువగా యూజ్ చేయకూడదంట పిల్లలకి. సో, డాక్టర్ రికమెండ్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. సో, అందుకని నేను ఎక్కువగా పైన పెట్టేస్తాను. డాక్టర్ చెప్తే మాత్రమే ఇంకా యూజ్ చేస్తాము. తను పాపకి డాక్టరే రికమెండ్ చేసినందుకు ఇంకా నెబులైజేషన్ మెషిన్‌ని ఇంట్లో ఉంది కదా! సో, అందుకని ఇంకా మెడిసిన్ తెచ్చుకొనైతే యూజ్ చేస్తున్నాము. నెబులైజేషన్ అయిన తర్వాత కొద్దిసేపు పడుకుంటాననేసి పడుకోయింది. సో, ఆల్మోస్ట్ ఒక 3, 4 డేస్ అవుతుందండి. తను డాన్స్ క్లాస్‌కి వెళ్ళట్లేదు. స్కూల్‌కి కూడా వెళ్ళట్లేదు. సో, ఇంక బాలేదు కదా అనేసి నేను కూడా పంపించడం వద్దు అనేసి ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నాను. సో, కొంచెం తొందరగా క్యూర్ అవ్వని అనేసి. హ్యాపీ బర్త్‌డే టు యూ. ఎవరిది అవి బర్త్‌డే ఈరోజు? వాళ్ళదే. అబ్బా, యూట్యూబర్స్ బర్త్డే అండి ఈరోజు. తీస్తాను నాన్న, తీస్తాను. ఇది వద్దులే, ఇదే పెట్టేద్దాం, మన ఇద్దరమే కదా. స్కూల్స్‌కి ఎక్కువగా హాలిడేస్ వేయించడం నచ్చదు. బట్ ఏంటంటే సో, రీసెంట్‌గా సర్క్యులేట్ అవుతుంది కదా! హెచ్ఎంపీవీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అది కూడా బెంగుళూరులో ఒక 2 కేసెస్ వచ్చాయి అన్నప్పటి నుంచి నాకు కూడా కొంచెం భయంగా ఉంది. సో, అందుకని ఫస్ట్ క్యూర్ అవ్వని అంటే వీళ్ళు బయటికి వెళ్ళినా స్ప్రెడ్ అవుతుంది. అంటే నార్మల్ ఇన్ఫెక్షన్ అనుకోండి. సో, తను పాపకొచ్చినది. బట్ స్ప్రెడ్ అవుతుంది కదా! సో, అందుకని ఇంట్లోనే పెట్టేసుకొని తను కంప్లీట్‌గా క్యూర్ అవ్వని, రికవర్ అయిన తర్వాత పంపించేద్దాంలే అనేసి ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇంకా నైట్‌కైతే పెద్దగా ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. కొంచెం రైస్ పెట్టాను. పప్పు ఉంది కదా! కొంచెం ముద్ద కూడా ఉంది. సో, అందుకే ఇంకా వీళ్ళకి హెల్త్ కూడా బాలేదు కదా! సో, ఫ్రూట్స్ తప్ప ఇంకా వేరే ఏవి స్నాక్స్ అలాంటివి ఏం పెట్టుకోవడానికి వెళ్ళట్లేదు. సో, అంతేనండి ఈ వ్లాగ్. వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.